తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే బతుకమ్మ పండుగను జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ముందస్తుగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే బుధవారం మావలపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఈ వేడుకలు ఆద్యాంతం వైభవంగా కన్నుల పండుగగా సాగాయి. విద్యార్థులను సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ డీజే పాటలపై నృత్యాలు చేస్తూ సందడి చేశారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి వాటి ముందర ఆడి పాడారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మనెత్తారు. అనంతరం విద్యార్థులు కలిసి ఆడారు. పండుగ విశిష్టతను కళ్లకు కట్టేలా ఈ వేడుక సాగింది. విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని హుషారెత్తిచ్చారు. ఈరోజు విద్యా సంస్థల ద్వారా బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. సో దాంట్లో ఈరోజు మొదటిసారి అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో విద్యార్థులందరూ చాలా చక్కగా సీతాకోక చిలుకల్లాగా రెడీ అయ్యి అందరూ వచ్చి చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ మన సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న విద్యా సంస్థలకి నా యొక్క శుభాభివందనలు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రతి తరానికి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం మనకు గుర్తుండేలా, అది దేశాల ప్రతిబింబించేలా, మన విదేశాల్లో ఉన్న మన తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడ కూడా బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం జరిగింది. 9 రోజులు మంచి ఉత్సాహంగా పాల్గొని అందరూ దసరా వరకు. సో ఇప్పుడు ఈ రోజు నుంచి 9 రోజులుగా అందరూ బతుకమ్మ ఆడతారు. సో మన ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ సందర్భంగా నేను బతుకమ్మ శుభాకాంక్షలు మరియు అలాగే అడ్వాన్స్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.